టీడీపీ కుట్రపూరిత ఆరోపణలు చేస్తోంది. లోకేష్ ట్విట్టర్‌లో మాపై తప్పుడు పోస్టులు పెడుతున్నాడు. నారా లోకేష్ లాంటి మూర్ఖులు, బుద్ధి తక్కువ మాటలు. పప్పు లోకేష్ అందుకే అనేది దేవినేని ఉమా 5 ఏళ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి సీటు తెచ్చుకోలేకపోయావు. 2013 నుంచి ఆఫ్రికాలో మేం వ్యాపారం చేస్తున్నాం. ఇక నుంచి వాహనాలు, మెషినరీ అక్కడికి పంపిస్తున్నాం. మొదటి విడత 20 బండ్లు బాంబే పోర్టు నుంచి షిప్‌లో పంపిస్తున్నాం. ఫెరో మాంగనీస్, సిలికాన్ మైనింగ్ ప్రాజెక్టులున్నాయి. స్వర్ణ మెటల్స్ కి 100 వెహికల్స్ అవసరం ఉంది. ఇక్కడ నుంచి వాహనాలు పంపిస్తున్నామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిపోయినాయి. 4వ తేదీ ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. ఈ తరుణంలో లేనిపోని అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. మొన్నటి రోజేమో ఆయన ట్విట్టర్లో ఆయన సొంత ఖాతాలో పెట్టాడు లోకేష్ బాబు. ఈ తిక్క లోకేష్ పెద్దిరెడ్డి వెహికల్స్లో ఇతర దేశాలకు తరలిస్తారు, వీటిలో వేల కొద్ది డబ్బు వజ్రాలు తరలిస్తున్నారా? ఈ ట్విట్టర్లో ఆయన పెట్టినది ఆయన సొంత ఖాతాలో పెట్టాడు. మరి నిజంగా ట్విట్టర్లో ఆయన చెప్పే ముందు వాస్తవాలు గమనించాలా లేదా? ఎందుకు నిన్ను ప్రజలందరూ కూడా లోకేష్ పప్పు అని ఎందుకు పిలుస్తూ ఉన్నారంటే దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఏదైనా కస్టమ్స్ ఉంటుంది, బండ్లు లోడ్ అయ్యేటప్పుడు కానీ అక్కడ ఆఫ్రికాలో పోర్ట్ వచ్చి దారుసలాంలో అక్కడ చెక్ చేస్తారు, ఇక్కడ చెక్ చేస్తారు. వీటిలో డబ్బులు పెట్టే అంత మూర్ఖులు లోకేష్ లాంటి వాళ్ళు తప్పితే ఇంకెవరైనా ఉంటారని అడుగుతున్నాను. మీకేమో చార్టర్డ్ ఫ్లైట్లలో మీరు సూట్ కేసులన్నీ కూడా సింగపూర్కి పంపిస్తారు, దుబాయ్కి పంపిస్తారు. మీకు అది అలవాటు. అంచేత మా మీద కూడా అక్యూజ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బుద్ధి తక్కువ మాటలు ఇవి. నీ పప్పుకు అని ఎందుకు పేరు పెట్టారంటే ఇదే నువ్వు తిక్క లోకేష్ కాబట్టి పప్పు అని పేరు పెట్టారు. మరి ఇంకా బుద్ధిహీనుడు ఈ దేవినేని ఉమామహేశ్వరం. నువ్వు 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా ఉండి అనేక రకాల లబ్ధి పొంది వేల కోట్లు దోచిపెట్టి చంద్రబాబుకు మళ్ళీ సిగ్గు లేకుండా మా మీద అక్యూజ్ చేస్తున్నాడు. పారిపోతూ ఉన్నారు, వ్యాపారాలు టిప్పర్లన్నీ తీసేస్తూ ఉన్నారు, ఇతర దేశాలకు పంపిస్తూ ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు పంపిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. మేము ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నాం, మాకు అక్కడ కూడా ఉన్నాయి వెహికల్స్. ఇతర దేశాల్లో అంటే మేము ఆఫ్రికాలో కూడా పనిచేస్తాము, అక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడుగా 2011 నుంచి అక్కడ వ్యాపారం చేస్తాం. 2013 మొట్టమొదటిసారి మైనింగ్ యాక్టివిటీకి అని చెప్పి ఒక 300 ఎక్స్కవేటర్లు 5 టిప్పర్లు పంపించాం. ఆ తర్వాత వరుసగా అక్కడ 17 లాంగ్ చేసి ఉంటుంది, అబో 40 టన్నులు కొనేటివి, అవి ఒక 38 బండ్లు కొన్నాం. మళ్ళా తర్వాత ఇండియా నుంచి 23 మిషన్లు, మిగతా ఎక్విప్మెంటు, ఇవన్నీ కూడా మైనింగ్ యాక్టివిటీకి కావాల్సినవన్నీ కూడా 23 పంపించడం జరిగింది 2013లో. మరి మొన్న 18/3/24 ఐచర్లు ఒక 60 బండ్లు మేము కొంటే వాటికి ఇక్కడ పని లేదు కాబట్టి అక్కడ కొత్తగా మేము స్వర్ణ మెటల్స్ అని చెప్పి ఒక కాపర్ ప్రాజెక్టు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ కాపర్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వాళ్ళు 60 బండ్లు కావాలంటే మొదటి విడత 2024లో మార్చి 18 20 బండ్లు పంపించాం. అది బాంబే పోర్ట్ నుంచి. ఇప్పుడు కూడా బాంబే పోర్ట్లో రేపు 10 లోడ్ అవుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా 10కి స్పేస్ లేకుండా ఆ షిప్లో వేరే షిప్లో తొందరలోనే పోతూ ఉన్నాయి. మరి ఈ విధంగా విడతలుగా మేము పంపిస్తూ ఉన్నాం. అక్కడ మాకు ఇప్పటికే ఒక ఫెర్రో మ్యాంగనీసు, ఫెర్రో సిలికా అని చెప్పి 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి పిఎల్ఆర్ అనుబంధ సంస్థది, ఇంకొకటి జస్విన్ సంస్థది. ఇప్పుడు కొత్తగా స్వర్ణ మెటల్స్ అని చెప్పి ఈ కాపర్ ప్రాజెక్టును కూడా మొదలుపెట్టాం. కాబట్టి దానికోసం 100 బండ్లు కావాల్సి వస్తుందంటే మన దగ్గర ఉన్నాయి ఇక్కడ 60 బండ్లు వాడినవి, పాత బండ్లన్నీ కూడా అక్కడికి పంపిస్తూ ఉన్నాం. దాంట్లో 40 ఇప్పుడు దాకా పోర్టుకు 20 వెళ్ళిపోయినాయి దారుసలాంకు.
రేపు 10 పోతా ఉన్నాయి, ఎల్లుండి అంటే 1 వీక్లో ఇంకా 10 పోతాయి, మళ్ళీ ఇవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 20 బండ్లు పంపిస్తాను. ఈ విధంగా 100 బండ్లు అక్కడికి పంపడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా పలువలు చిలువలుగా మాట్లాడుతూ ఏదో ఇట్లా మేము ఏదో పంపించేస్తూ ఉన్నాము, లేదా రాష్ట్రం విడిచి పారిపోతున్నాం, దేశం విడిచి పారిపోతూ ఉన్నాం అని చెప్పి ఆయన నన్నే కాదు మిగతా అందరు నాయకులను కూడా అందరూ పాస్పోర్ట్లు రెడీ చేసుకున్నారు, వీసాలు రెడీ చేసుకున్నారు, ఇతర దేశాలకు పారిపోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అని చెప్పి చెప్పడం జరిగింది. మా నాయకుడు పోతే ఏమో ఆయన పారిపోయినట్లు, మీ నాయకుడు పోతే ఏమో ఈరోజు మీరంతా చూశారు ఈ పచ్చపత్రికల్లో అంతా. వీళ్ళ నాయకుడు పోతే మాత్రము మెడికల్ టెస్టులకు అంట. మరి ఇలాంటి రాతలు రాసే పత్రికలు ఉన్నాయి కాబట్టి మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నీకు బుద్ధి లేదు అసలు. ఉమా, నీవు కనీసం టికెట్ తెచ్చుకోలేకపోయావు, మంత్రిగా 5 సంవత్సరాలు ఎలగబెట్టి చంద్రబాబు దగ్గర నువ్వేం తప్పు చేసావో మాకు తెలియదు, కానీ నీకు చంద్రబాబుకు తెలుస్తుంది. మరి ఏ విధంగా నువ్వు అసలు నీ కాన్స్టిట్యున్సీకి కూడా మా పార్టీ నుంచి వెళ్ళిన అతనికి సీట్ ఇచ్చారు, అంతకంటే అసమర్థుడు కాబట్టి నీకు ఇవ్వలేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నువ్వు కూడా మా గురించి మాట్లాడడం అనేది దయాలు వేదాలు వల్లించినట్లే. కనీసం బుద్ధి తెచ్చుకొని మాట్లాడేది నేర్చుకోవాలని చెప్పి ఆ పిచ్చి లోకేష్ మాదిరి నువ్వు మాట్లాడితే నీకున్న పరిజ్ఞానం ఏమైంది అని నేను అడుగుతున్నాను. ఆ పిచ్చి లోకేష్ అంటే పాపం ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడతారు, అందుకే ఆయనకు పేరు కూడా పెట్టారు.